ఓకే రాజు గారు, ఓకేనా? ఇప్పుడు ఓకే, మాట్లాడండి సార్. యా రాజు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న తోటి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందరికి కూడా వీక్షకులకు ప్రేక్షకులకు నమస్కారాలు. రాజు గారు, ఈరోజు ఈ సమాచార సాంకేతిక విప్లవంలో నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ప్రచారం చేయడం ఏదైతే ఉందో అది అంత సులభమైన విషయం కాదు. మీరు ఏమి చెప్పినా ఏది నిజమో ఏది అబద్ధమో అన్ని పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సమాచారం అందిస్తున్న ఈ రోజుల్లో మనము పార్టీ కార్యాలయాల్లో కూర్చొని రాజకీయ ఆరోపణలు, అర్థం లేని ఆరోపణలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు, నిజాలు తెలుసుకుంటున్నారు. ఒకటి మీలాంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఏ సబ్జెక్ట్ అయినా చర్చకు తీసుకొచ్చే ముందు చాలా లోతుగా అధ్యయనం చేసి అవి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా మీరు ప్రజలకు చెప్తున్న ఈ సందర్భంలో మీ చర్చలో పాల్గొనడం ఏదైతే ఉందో, ఎవరు అబద్ధాలు మాట్లాడినా ఆ అబద్ధాలు ఎక్స్పోజ్ అవుతారు, ప్రజల ముందు చులకన అవుతారు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అని ఆరోపణ చేస్తే రాయలసీమ నుంచి అయిన ముఖ్యమంత్రులు అందరూ కూడా నీలం సంజయ్ రెడ్డి గారు కానివ్వండి, లేదా విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అనేక మంది రాయలసీమ నుంచి, మరి ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహించారు అసెంబ్లీకి. వారు కూడా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వీళ్ళందరినీ కూడా మన ద్రోహుల జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. ద్రోహులు వీళ్ళందరినీ కూడా మనం ఆరోపణ చేయవలసి ఉంది. అయితే ఒకటి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు, గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా రాయలసీమకు అన్యాయం జరిగింది. ఈ విషయంలో అనుమానం లేదు. ఎందువల్లంటే రాజకీయ నాయకుల ఆలోచన విధానము, లేదా ఓట్ల రాజకీయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని తప్పులు చేశారన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. అనేక నీటి ప్రాజెక్టులు వచ్చి, కొన్ని ప్రాజెక్టులు పైన గాలేరు నగరి, అదేవిధంగా హంద్రినీవ, గుండ్రేవుల ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, దాని మీద చాలా చర్చించవచ్చు మనం. ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలంటే సాగునీరు, తాగునీరు పుష్కలంగా లభించినప్పుడు అవి ఖచ్చితంగా దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. రాయలసీమ అనేక సంవత్సరాలుగా వెనకబడి ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రాయలసీమలో ఒకప్పుడు అశాంతి, ముఠా గొడవలు, హత్యలు, ఈరోజు ఆ పరిస్థితి నుంచి నిదానంగా బయటకు వస్తున్నారు. రాయలసీమ వాసులు కూడా శాంతిని కోరుకుంటున్నారు. రాయలసీమ వాసుల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఐటీ ఇంజనీర్స్ చాలా మంది, అనేక మంది వస్తున్నారు. విద్యాలయాలు వచ్చాయి, వాళ్ళు అనేక ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు. అందువల్ల ఆర్థికంగా వారి కుటుంబాలు కొంతమేర స్థిరపడుతుంది. ఈ సందర్భంలో అశాంతికి తావు లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఆర్థికంగా సమస్యలు ఉన్నప్పుడు, మీరు చెప్పినట్టుగా నీటి సరఫరా లేనప్పుడు, సాగునీరు తాగునీరు లేనప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆందోళన చేస్తారు. ప్రజలు వారి యొక్క వైఖరి లేదా వారి యొక్క దృష్టి వేరే విధంగా ఉంటుంది. కానీ ఈరోజు రాయలసీమ పరిస్థితి మారుతూ ఉంది, శాంతి ఉంది అక్కడ. ఆర్థికంగా ఈరోజు ప్రజలు అక్కడ నిలదొక్కుంటున్నారు. అదే సమయంలో రాజకీయ నాయకుల ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు గ్రూపులు, ముఠాలు, హత్యలు చూస్తున్నాం. ఈరోజు అవన్నీ కూడా గణనీయంగా తగ్గింది. పూర్తిగా లేవని మనం చెప్పలేం. కొన్ని సందర్భాల్లో చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా బై అండ్ లార్జ్ ఈరోజు రాయలసీమ ప్రశాంతంగా ఉంది. నీటి ప్రాజెక్టులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాటిని ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంతో పరిష్కరించగలదని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి. అపారమైన రాజకీయ అనుభవం ఉంది. అన్ని వ్యవస్థల పట్ల వారికి పూర్తి అవగాహన ఉంది. అది ఇరిగేషన్ కానివ్వండి, లేదా ఇంక ఏ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా వారు లోతుగా చర్చిస్తారు. పైన మాట్లాడిపోయే వ్యక్తిత్వము లేదా రాజకీయ నాయకత్వం కాదు, అది లోతుగా వెళతారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిశీలించడం కోసం, పరిశోధించడం కోసం, వాటిని ఏ విధంగా చెక్ పెట్టాలా, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయాలా, రైతులకు సాగునీరు ఏ విధంగా అందించాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది. నేను మొదట చెప్పినట్టు మనం చూసాము, ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకము, దానికి 3,500 కోట్లు కేటాయించారు. ఆ పరిస్థితి ఏమిటి? ఈరోజు దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండానే మనం ప్రారంభించాం. దేశంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి,
ఆ వ్యవస్థలను మనం గౌరవించాలా. ఆ వ్యవస్థల ప్రకారం మనం ఏ ప్రాజెక్ట్ వచ్చినప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. కానీ రాయలసీమ ప్రాజెక్ట్ ని చాలా ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ 2014-19